హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ మిత్రులందరికీ స్వాగతం. సో నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది. నిన్నటి రోజున హిందాల్కో బాగా షైన్ అయింది. హిందుస్థాన్ యూనిలీవర్ ఏమో టాప్ లూజర్గా క్లోజ్ అయింది. ఇది మనం చూస్తుంది హీట్ మ్యాప్ అనమాట. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ యాక్టివిటీ అనేది ఒకసారి చూద్దాం. లాస్ట్ వీక్ అట్లా ఏం జరిగింది అనేది. సో వీక్లీ ప్రస్తుతానికి ఏంటంటే క్యాష్ మార్కెట్లో వీళ్ళు ఎలా పార్టిసిపేట్ చేశారు అనేది చూస్తే ఇక్కడ డిఐఎస్ వచ్చేసరికి 5,945 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. బట్ ఎఫ్ఐఎస్ ఏమో 343 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. ఎనీహౌ ఈసారి ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు కూడా నెట్ బయర్స్గా ఉన్నారనమాట. సో ఒకవేళ ఇక్కడ జీరో లైన్ కంటే కిందకు వచ్చింది అనుకోండి, ఇది నెట్ సెల్లర్గా ఉన్నట్టు అర్థం. బట్ ఎనీహౌ లాస్ట్ వీక్ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే పెద్దగా యాక్టివ్గా లేరు. అంటే ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఎఫ్ఐఎస్ నుంచి కానీ డిఐఎస్ నుంచి కానీ లేదు. చూడండి, ఒకనొక టైంలో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరిగాయి. సో ఇది క్యాష్ మార్కెట్. ఇక ఇండెక్స్ ఫీచర్ విషయానికి వచ్చేసరికి ఎఫ్ఐఎస్ అయితే నెట్ షార్ట్ క్రియేట్ చేశారనమాట. సో దీని మీద కర్సర్ పెడితే మనకు ఆ నంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇండెక్స్లో అయితే షార్ట్ చేశారు ఎఫ్ఐఎస్. సో డిఐఎస్ ఏం చేశారు అనేది ఒకసారి చూద్దాం. డిఐఎస్ అయితే నెట్ లాంగ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు ఇండెక్స్ ఫీచర్స్లో. సో ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, స్టాక్ ఫీచర్స్ కానీ స్టాక్ ఆప్షన్స్ ఇవన్నీ కూడాను. ఇక కంపెనీ ఫైలింగ్స్ అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి ఫైనాన్షియల్ రిజల్ట్స్ కొన్ని కంపెనీలు అయితే అనౌన్స్ చేసినాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాయి. ఆల్ కంపెనీస్ కాకుండా F&O సెగ్మెంట్ నుంచి ఏమైనా కంపెనీలు ఉన్నాయో చూద్దాం. కోఫోర్జు, ఎస్బీఐ కార్డు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేసినాయి అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఉంది అరౌండ్ 12 hours 15 hours బ్యాక్. సో ఇది కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ వచ్చేసరికి సో ఇక్కడ మేజర్ అలొకేషన్స్ అంటే పర్సంటేజ్ చేంజ్ మనకు కావాల్సిన విధంగా ఏంటంటే సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ వాళ్ళు జైడస్ లైఫ్ సైన్స్ ఏదైతే ఉందో దీంట్లో ఇంక్రీజ్డ్ అలొకేషన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ గమనించినట్టయితే ఇంక్రీజ్డ్ అలొకేషన్ అంటే వాళ్ళు ఈ స్టాక్లో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేశారు. డాబర్ ఇండియాలోనేమో ఫ్రెష్ బై అనేది చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయన్నమాట పరాగ్ వాళ్ళకి సంబంధించినవి. ఇక ఆయిచే బేర్లా వాళ్ళే కానీ ఏంజిల్ వన్, యాక్సిస్ ఇలా ఏ ఫండ్ కావాలంటే ఆ ఫండ్ సెలెక్ట్ చేసుకొని సో దీంట్లో కూడా సబ్ కేటగిరీస్ ఉంటాయి. వాళ్ళు ఏమేమి చేశారు అంటే ఏ స్టాక్ని వీళ్ళు బై చేశారు, సెల్ చేశారు అనేది కూడా మనం చూడవచ్చు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎస్ బ్యాంక్ అనేది ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ బ్యాంక్ అనే దాని మీద క్లిక్ చేసామనుకోండి. సో దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ అని ఉన్నాయి కదా. సో ఎవరెవరు ఎంత స్టేక్ అనేది బై చేశారు, సెల్ చేశారు అనేది రావడం కూడా జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ 3 monthsలో ఎంత చేంజ్ జరిగింది, 1 monthలో సో ఎవరెవరు బై చేశారు ఏంటి అనే ట్రెండ్ కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, విచ్ ఈజ్ ఎ గుడ్. ఇక బల్క్ డీల్స్ చాలా కంపెనీల్లో జరిగాయి. బల్క్ డీల్స్ అంటే ఏంటంటే ఓపెన్ మార్కెట్లో క్లయింట్ ఏంటంటే బై చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైటాన్ ఇన్టెక్ అని ఉంది కదా, ఈ కంపెనీని వీళ్ళు సెల్ చేశారు ఓపెన్ మార్కెట్లో. అంటే ఓపెన్ మార్కెట్లో బయింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఒక సర్టైన్ పర్సంటేజ్ దాటి హెవీ క్వాంటిటీ బై సెల్ అనేది జరిగిందంటే బల్క్ డీల్స్లోకి రావడం జరుగుతుంది. ఇక బ్లాక్ డీల్ అంటే ఏంటంటే ఈ ఒక క్లయింట్ అమ్ముతా ఉన్నారనుకోండి, ఇంకో క్లయింట్ కొనేస్తారు వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా. ఇంకా ఇది ఓపెన్ మార్కెట్లో ఉండదన్నమాట. అంటే ఒక విండో ద్వారా వీళ్ళు డైరెక్ట్ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో వీటిని మనం బ్లాక్ డీల్స్ అంటాం. చాలా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ అనమాట ఇవి. అయితే మార్కెట్లో ఇవి ట్రేడ్ జరగవు కాబట్టి డైరెక్ట్గా ఒక క్లయింట్ డిమ్యాట్ అకౌంట్ నుంచి ఇంకో క్లయింట్ డిమ్యాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి ప్రైస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది జరగదు, ప్రైస్ అనేది. ఓకే, సో లెస్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. అయితే బ్లాక్ డీల్ అనేది చాలా కంపెనీల్లో జరిగినాయి. ఇంకా మనకి ఈ స్టాక్స్ వచ్చేసరికి 200 days మూవింగ్ యావరేజ్ పైన 100 పైన 50 అనే ఈ ఉంది కదా. ఈ యొక్క అలైన్మెంట్లో అపోలో హాస్పిటల్ అనేది ఒకటి కనిపిస్తుంది. అండ్ సూపర్ ట్రెండ్ వచ్చేసరికి బుల్లిష్గా ఉంది. అండ్ ఈ స్టాక్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 52 week హై పైన ట్రేడ్ అవుతుంది. ఇది హిందాల్కో ఇండస్ట్రీస్ అనేది. కోర్సు ఈ మూవింగ్ యావరేజ్ అన్ని పైన ట్రేడ్ అవుతుంది. అండ్ సూపర్ ట్రెండ్ పైన పాజిటివ్గా ఉంది, అంటే బుల్లిష్ సిగ్నల్తో ట్రేడ్ అవుతుంది. RSI 50 పైన ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ అనేది. సో హిందాల్కో అనేది మనకు కొద్దిగా ఇక్కడ ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది.
అండ్ ఇక్కడ మనకు కావాలంటే కూడా స్టాక్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 500 అనేది ట్రాక్ చేయాలనుకుంటున్నాను, అట్లా కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఇక MTF అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే దాన్ని యూస్ చేసి ఇన్వెస్టర్స్ ఏ విధంగా పొజిషన్స్ క్రియేట్ చేశారనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నిన్నటి రోజునైతే 435 కోట్లు MTF ద్వారా ఇన్వెస్ట్ చేసినట్టు మనకు అప్డేట్ ఉంది. వీక్లీ చేంజెస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. టోటల్గా నెట్ బుక్ అడ్రస్ వచ్చేసరికి అంటే టోటల్గా లాస్ట్ వీక్ మొత్తం కూడా 864 కోట్లు MTF ద్వారా ఇన్వెస్ట్ చేశారు. మంత్లీ వచ్చేసరికి 12,628 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏ కంపెనీల్లో ఎక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందనేది కూడా మనకు అప్డేట్ అయితే ఉందన్నమాట, విచ్ ఇస్ గుడ్ ఫీచర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే మనకి బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయంటే, సో పాసిబిలిటీ ఉన్న స్టాక్స్ సమ్మాన్ క్యాపిటల్, స్టీల్ అథారిటీ అంటే సెయిల్, HFCL అనేది కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఎగ్జిట్స్ అయితే ఏమి లేవు, బ్యాన్లో కూడా ఎటువంటివి లేవు అనమాట. ఇక టాప్ డెలివరీ కంపెనీస్ అంటే ట్రేడింగ్ అవుతుంది, బట్ దాంట్లో 76% ఏం చేస్తున్నారంటే డెలివరీకి తీసుకెళ్లారు, అంటే పొజిషనల్గా కన్వర్ట్ అయినాయి అనమాట ట్రేడింగ్ వాల్యూమ్స్, ట్రాన్సాక్షన్స్ టోటల్గా. సో జనరల్గా ఈ యొక్క డెలివరీ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఎనీహౌ ఇక్కడ చాలా స్టాక్స్ అయితే రావడం జరిగింది. అండ్ నిఫ్టీ 50 కాకుండా ఇక F&O సెగ్మెంట్లో కూడా మనం ట్రాక్ చేయాలంటే ఇక్కడ మనం F&O అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో అంబుజా సిమెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వీటిలో హైయెస్ట్గా డెలివరీ తీసుకుంటున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక ఈ యొక్క డెలివరీస్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ట్రెండ్స్ కూడా మనం ట్రాక్ చేయొచ్చు. అంటే మంత్లీ డెలివరీస్ ఎక్కువగా దేంట్లో వస్తున్నాయి, వీక్లీ అండ్ డైలీ, ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకు కొన్ని ఇన్సైట్స్ అనేది వస్తాయన్నమాట. అంటే డెలివరీ దేంట్లో ఎక్కువగా తీసుకుంటున్నారు, లాంగ్ టర్మ్గా ఎవరో ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అనేది. ఇక మార్కెట్ వాల్యుయేషన్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతానికి కంపేర్ చేస్తే, సో జనరల్గా ఏంటంటే మనం ఈ యొక్క చార్ట్లో ఎప్పుడైతే 23, 24కు వెళుతుందో కరెక్షన్ అనేది తీసుకుంటుంది మార్కెట్. ఇవన్నీ పీక్స్ అనమాట. సో అక్కడ నుంచి ఎంతో కొంత డ్రాప్ అవుతుంది మార్కెట్. సో ప్రస్తుతం అయితే నిఫ్టీ PE రేషియో 22.72 ఉంది. నిఫ్టీ బ్యాంక్ అంటే బ్యాంక్ నిఫ్టీ PE రేషియో 16.26 ఉంది. బట్ హిస్టారికల్గా ఏంటంటే నిఫ్టీ PEతో కంపేర్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ PE అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుంది. అంటే రిలేటివ్గా బ్యాంక్ నిఫ్టీ అనేది చీప్గానే ఉంటుంది. బట్ ద థింగ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే PE రేషియో అనేది 24 ఆ రేంజ్కి వెళ్ళింది అనుకోండి నిఫ్టీ, అక్కడ నుంచి కొద్దిగా కరెక్షన్ తీసుకుంటుంది. అంటే 23 ఆ పైన మనం కొద్దిగా కాషియస్గా ఉండాలి. సో ప్రస్తుతం ఏంటంటే నిఫ్టీ PE రేషియో వచ్చేసరికి 22.72 ఉంది. సో 23, 24కి వెళ్ళినప్పుడు మనం కొంచెం కాషియస్గా ఉండాలని చెప్పేసి దీని అర్థం. ఒకసారి ఈ యొక్క స్కానర్ అనేది మీరు యూజ్ చేయండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. దీంట్లో మనకి స్క్రీనర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఇంట్రాడే చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హై వాల్యూమ్ ఏ స్టాక్లో హెవీగా వాల్యూమ్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ పెద్ద వాళ్ళు కానీ ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటే వాల్యూమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అండ్ ఇంట్రాడే క్రాస్ ఓవరు, ఇంట్రాడే రికవరీ జరుగుతున్న స్టాక్స్, అండ్ రైజ్ అండ్ ఫాల్ జరుగుతున్న స్టాక్స్, ఇంట్రాడే సూపర్ ట్రెండ్ సిగ్నల్ ఇచ్చింది, ఓపెన్ హై స్ట్రాటజీ స్టాక్స్, ఓకే, అండ్ ప్రైస్ గెయినర్స్, ప్రైస్ లూజర్స్, ఇవన్నీ కూడా మనం ఫిల్టర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్యాండిల్ స్టిక్స్ సంబంధించిన స్క్రీనర్స్ కూడా ఉన్నాయి. బేరిష్ ఎంగల్ఫింగ్ గురించి, అంటే దీని మీద క్లిక్ చేస్తే ఏ కంపెనీల్లో బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ జరుగుతుంది అనేది రావడం జరుగుతుంది. ఇక బుల్లిష్ ఎంగల్ఫింగ్ దేంట్లో జరుగుతుంది, డార్క్ క్లౌడ్ కవర్, హ్యామరు, పియర్సింగ్, షూటింగ్ స్టార్, 3 బ్లాక్ క్రాస్, 3 వైట్ సోల్జర్స్, ఇలాగనమాట. సో ఒకసారి ఈ యొక్క స్కానర్ అనేది మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, మనకి చాలా వాటిగా టైం అనేది సేవ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క స్కానర్ అనేది మనం రియల్ టైంలో యూజ్ చేయాలంటే ధన్ అకౌంట్ అనేది కావాలి. ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, కింద నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా లేవు. సో లింక్ అనేది కింద అండ్ టెలిగ్రామ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.